మా పిల్లలు అమెరికాలో ఉంటారండి. మేము ఈ ఇల్లు తీసుకున్నాం ఇక్కడ అపార్ట్మెంట్. దాంట్లో మా పిల్లలు శృతిని మాకు పురమాయించారు. ఏంటి ఇంటీరియర్ చేయించుకోండి అమ్మా అని. చూసాము ఇల్లు. చూసినాక తను అన్నీ మొదలుపెట్టినాక మాకు ఏంటో కొంచెం కొత్తగా అనిపించింది. ఇంట్లో టైల్స్ పెట్టడము ఇవన్నీ అంటే ఎప్పుడు మేము చూడలేదు. మేము ఇంతకుముందు కొంచెం పాతకాలం ఇంట్లో ఉన్నాము. ఏంటి ఇట్లా చేస్తుంది, ఇంతకుముందు కబోర్డ్లు అంటే అట్లా ఉండేవి కదా, తను ఏంటోగా చేస్తాను అనిపించేది. కానీ తనతో రోజు వచ్చి ఏంటమ్మా ఇట్లా ఉన్నది లేదా అంటే మీరు చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు నేనే ఏదైనా మీకు చేస్తాను అంది. తర్వాత చూశాక ఇల్లు చాలా బాగా అనిపించింది మాకు. గృహప్రవేశానికి వచ్చినాక కూడా చాలా బాగుంది, ఇంతవరకు అసలు ఇంటీరియర్ ఇంత బాగా వచ్చింది ఎక్కడ చూడలేదు అన్నారు. అయితే మేము ఇంట్లో కూడా ఇప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఇంట్లోకి వచ్చాం. క్లీనింగ్ కానీ అన్నీ కర్టెన్ కానించి సోఫాలు కానించి అసలు మా ఫ్యాన్లు కానించి తనే అసలు మొత్తం. నేను అసలు ఏది మాదంటూ ఏది లేదు దీంట్లో. పిల్లలు అక్కడి నుంచి చెప్పేవారు, తను ఇక్కడి నుంచి వచ్చి చెప్పేది, తనే వచ్చి చేసేది చూసేది. కాకపోతే మాకే అనిపించేది ఏంటో వాళ్ళు ఏంటో కొట్టలు అంటే కొత్తగా ఉన్నాయంటే లేదా అంటే బాగోకపోతే మీకు అప్పుడు నేను మీకు ఏదో ఒకటి చేస్తాననేది. అందుకని మాకు చాలా బాగా అనిపించిందండి ఇల్లు. Thank you, Aunty. Thank you so much. Thanks for your review. Thank you. So clients, కొంచెం స్టార్టింగ్ లో ఎవరికన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము చెప్పేది అర్థం కాకపోవచ్చు, కానీ కొంచెం పేషెన్స్ గా చూస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. సేమ్ ఆంటీ ఎక్స్పీరియన్స్. చాలా బాగుందండి. అసలు ఇల్లు అయితే మాత్రం బాగా, అసలు వచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ మా ద్వారా 2-3 ప్రాజెక్టులు కూడా తనకు వచ్చినాయి. ఆల్రెడీ మా ఇంట్లో వచ్చి గృహప్రవేశం వచ్చినప్పుడు 2 వచ్చినాయి. తర్వాత ఏంటో మా బయట లుక్ చూసి వచ్చి లోపలికి వచ్చి బెల్లి కొట్టి అడిగారు మా అపార్ట్మెంట్లో, ఎవరు చేశారంటే ఇది అంటే ఆ బాబుకి కూడా నేనే ఇచ్చాను నెంబరు. ఆ ఇల్లు కూడా మొన్నే పూర్తయింది. కానీ తను చాలా ఓర్పుగా ఉంటాము. మేము ఎంత విసిగిచ్చామో తల్లి, ఎందుకంటే అది కాదు ఇది కాదు తప్పు అది తప్పు అట్లా విసిగించడం అంటే అమ్మ నువ్వు చేసేది ఏంటో పెట్టుంది ఏంటో వెనకటి రోజు పెట్టుండేది కాదు అనేవాళ్ళం. కానీ తను చాలా ఓపికగా మాకు సమాధానం చెప్పి మాకు ఎంత నీట్గా ఇల్లు ఇచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.